శ్రీమాత్రే నమః. 8 నెలల క్రితం నేను బేబీ నాచ్యార్కి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసినప్పుడు దాన్ని ట్రోల్ చేశారు చాలా మంది. ఏంటంటే నేను వైష్ణవ ద్వేషినని, బేబీ నాచ్యార్ అంటే నాకు ఇష్టం లేదని, అలాగే నేను శంభాజీ మహారాజ్ గురించి కూడా వీడియో చేసినప్పుడు ఎవరైతే శంభాజీ మహారాజ్ వీడియో చేశారో ఒక పరాయి మతస్థుడు, అతని గురించి నేను వీడియో చేయటం కూడా తప్పేట. ఆ ఎవిడెన్సెస్ అన్ని నా దగ్గర ఉన్నాయి, నేను కూడా చూపించగలను అవన్నీ. కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను చూపించట్లేదు. ఈ బేబీ నాచ్యార్ గురించి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈ రోజు హాట్ టాపిక్ గా ఏది మారిపోయిందో తెలుసా? తిరుమల వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అని కపిల్ సిబాల్, అతను ఒక న్యాయవాది, చాలా పేరున్నవాడు. అతను అన్నాడు వక్ఫ్ బోర్డుకి సంబంధించింది తిరుమల అని. ఆ మాట పట్టుకుని ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన పరాయి మతస్థులు ఏమంటున్నారో తెలుసా? తిరుమల మాది, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారు బేబీ నాచ్యార్ని వివాహం చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న వాళ్లే మాకు కట్నం ఇవ్వాలి, మా ఇస్లాంలో ఉండేది కాబట్టి మాకు చేయండి అన్నాడు. ఇప్పుడు మన దరిద్రం తీరిపోయిందా? మన దరిద్రం పూర్తిగా తీరిపోయింది కదా. ఇప్పుడు తానీషా కనపడ్డాడు, నీకు కనపడ్డాడా? రాముడు కాదు, రామ అలైహి సలాం మేము చేస్తాం, రాముడు బర్త్డే మేము చేస్తాం, మిలాద్ చేస్తాం, మిలాద్ రామ అలైహి సలాం అని చేస్తాం. మా రాముడు వేరు, టోపీ ఉంటది మా రాముడికి, మా రాముడికి గడ్డ ఉంటుంది, రాసి పెట్టుకో. మిలాదున్ రామ అలైహి సలాం అని చేస్తాం. మీరు రాముడు అంటారు, మేము రామ అలైహి సలాం అంటాం. భగవంతుడు పంపించాడు మీలాంటి దుర్మార్గుల్ని సరైన దారిలో పెట్టడం కోసం గాను. నువ్వెవడు నీ రాముడు అంటానికి? నీ రాముడు ఎలా అయ్యాడు? నీకు కనపడ్డాడా? మా తానీషా కనపడ్డాడు. మన కపిల్ సిబాల్ ఏం మాట్లాడతాడండి పార్లమెంట్ లో? తిరుమల కూడా వక్ఫ్ భూమి అట. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ముస్లింలకు సంబంధించిన ఆయన అల్లుడు. బీబీ నాంచారమ్మని ఆయన పెళ్లి చేసుకున్నాడు. బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మాకు సంబంధించిన హక్కు మాకు కూడా ఉంటుంది. మరి ఆయనకు మహర్ ఇచ్చారా? ఓకే, ఆయన మీకు హక్కు ఉందన్నారు, మరి అల్లుడికి కట్నం ఇచ్చా, మహర్ ఇచ్చారా? మహర్ అంటారు కదా మీరు, మహర్ ఇచ్చారా? ఆయన మహర్ ఆయనే ఇచ్చి కట్నం, ఆయనే ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలి. ఇస్లామిక్ సిస్టమ్ ప్రకారం ఆ అమ్మాయికి మహర్ ఇవ్వాలి. వరుడు అమ్మాయికి ఇస్తాడు, వధువుకి ఇస్తాడు తప్పనిచ్చి కట్నం ఇచ్చే అమ్మాయి కట్నం ఇచ్చే పరిస్థితి లేదు. ఆ కట్నం ఇవ్వాలి, మాకు ఇవ్వాలి, మాకు సంబంధించిన వాటా ఇవ్వాలి. మీరు చెప్పండి, బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రెండో భార్య అవునా కాదా? మీరు చెప్పండి. మాకు పూర్తిగా హక్కు ఉంది, మాకు కూడా ఇవ్వాలి. అలాగే భద్రాచలం మీద కూడా మాకు హక్కు ఉంది, మాకు కూడా ఉంది. భద్రాచల రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్లి తానీషా కనబడ్డారు. అందుకనే తానీషా గారు ముత్యాల తలంబ్రాలు పంపిస్తున్నాడు. రామ అలైహి సలాం, లక్ష్మణ అలైహి సలాం. రాముడికి సంబంధించి మిలాదున్ రామ అలైహి సలాం అని చెప్పేసి మేము చేస్తాము. వీళ్ళకి ఎవడండి రాముడు? వీళ్ళకి ఎలా అవుతాడండి? ఆ రోజు చెప్తాను నేను వీడియోలో బేబీ నాచ్యార్ పాత్ర గురించి అసలు సంవత్సరాలతో పూర్తిగా నేను చెప్తే ఆ పాత్ర లేదంటారా? ఆ పాత్ర ఉంది, మేము ఆధారాలతో చూపిస్తాం అన్నారు. చూపిస్తామని 8 నెలలు అయింది, ఇప్పటివరకు ఆధారాలు లేవు. రామానుజాచార్య స్వామి వారు ఎప్పుడు పుట్టారు? ఆ సమయంలో ఢిల్లీని పరిపాలిస్తున్నది ఎవరు? అసలు మాలిక్ కాఫర్ ఎవరు? మాలిక్ కాఫర్ ఏ సంవత్సరంలో పుట్టాడు? ఇవన్నీ నేను వివరాలు తెలుపుతూ 1 గంటన్నర వీడియో చేశాను. మీకు పూర్తి వివరాలు కావాలంటే ఆ వీడియోలో ఉంటే ఒకసారి చూడండి. ఒక హిస్టరీ టీచరు ఈవిడు కూర్చుని చేశారు, అందులో ఏముంది అని. చరిత్రకి సంబంధించి ఎవరైనా చెప్పాలి అంటే చరిత్ర పరిశోధకుడే చెప్తారు. ఆయన వివి సుబ్రహ్మణ్యం అని ఒకసారి మీరు కొట్టి చూడండి. ఆయన చరిత్ర టీచరో చరిత్ర పరిశోధకుడో మీకు అర్థం అవుతుంది. ఆయనకి ఎంత పేరుందో, ఎన్ని ప్రఖ్యాతులు ఆయన అకౌంట్ లో వేసుకున్నారో, ఎన్ని పుస్తకాలు రాశారో అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి నేను అంత క్లారిటీగా ఇచ్చేసాను. ఎందుకంటే ఈ మాలిక్ కాఫర్ అనే అతను 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అతను జెండర్ ని మార్చేసిన తర్వాత నఫరత్ ఖాన్ అనే అతను ఈ మాలిక్ కాఫర్ ని కొనుక్కుంటాడు. కొనుక్కుని అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇస్తాడనమాట. మీరు 2 సంవత్సరాలు నెట్ లో కొట్టి చూడండి, మాలిక్ కాఫర్ కూతురే కదా ఈ బీబీ నాచ్యార్ అని చెప్తున్నారు. ఆ సంవత్సరం కొట్టి చూడండి. ఈ రామానుజాచార్య స్వామి వారు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు, ఆ సమయంలో ఢిల్లీని పరిపాలిస్తుంది ఎవరు, మీరు ఒకసారి నెట్ లో కొట్టేశారనుకోండి, పూర్తిగా మనకి ఎవిడెన్సెస్ తో బాగా తెలిసిపోతాయి కదా. దానికి మనం అసలు వీడియోను చూడక్కర్లేదు, చరిత్ర లోతుల్లోకి వెళ్ళక్కర్లేదు, జస్ట్ అలా మనం కొడితే మనకు అర్థమైపోతుంది.
అసలు బేబీ నాచ్యార్కి సంబంధించి ఈ మేల్కోట చలువ నారాయణ స్వామి వారి ఆలయం కథతో ముడిపెట్టి చెప్తారనమాట. నేను అదే అడిగాను ఆ రోజు. బేబీ నాచ్యారు ఒకవేళ పరాయి మతస్థురాలు అయ్యి ఉండరు, ఒకవేళ అయితే ఆ బేబీ నాచ్యార్ తండ్రి పేరు ఎవరు, ఆ సుల్తాన్ ఎవరు, ఇదే అడిగాను నేను, అంతకు మించి అడగలేదు. ఇంకా చేశారు ఆ రోజు లైవ్స్ వీడియోస్ లేనిపోయి అసలు 1 గంట 40 నిమిషాలు వీడియో పూర్తిగా చూడరని లెక్కేసేసి అందులో నేను ఏదో రామానుజాచార్య స్వామి వారిని కూడా తిట్టేశానని చెప్పేశారు ఏకంగా. పూర్తిగా వీడియో చూసిన వాళ్ళకే అసలు విషయం అర్థం అవుతుంది. మనం లేనిపోని మాటలు అనేసినంత మాత్రాన అది నిజమైపోదు కదా. ఈ రోజు మరి తిరుమల మాది, అలాగే భద్రాచలం మాది అంటున్నారు. భద్రాచలం కూడా వాళ్ళది ఎందుకుట? ఠానీషాకి రామచంద్రమూర్తి కనిపించారట. మీకు కనిపించాడా రాముడు? మా రాముడు మా రాముడు అంటారేంటి? మా రాముడు మీలా ఉండడు, మా రాముడికి టోపీ ఉంటుంది, మా రాముడికి గడ్డ ఉంటుంది, రాముడు మావాడు, భద్రాచలం మాదే. అలాగే బీబీ నాచ్యార్ ఏమో వెంకటేశ్వర స్వామి వారిని పెళ్లి చేసుకున్నారట, కాబట్టి తిరుపతి మాకు ఇచ్చేయండి అంటున్నారు. ఈ చేతకానితనంగా ఎవరు ప్రవర్తించారు? ఎవరు చేశారు ఇలాగా? మనమే కదా చేసుకున్నాము, మనమే కదా మాట్లాడుకున్నాము. అలా అంటే బీబీ నాచ్యార్ కథ ఉంది, బీబీ నాచ్యార్కి సంబంధించి కథ లేదంటారా అంటారు. మరి ఇదే కథ లేదంటారా అనేవాళ్ళు స్థల పురాణాలను మాత్రం తీసుకోరు. మరి అప్పుడు ఇది కథ లేదంటారా ఉందంటారా అని మనం అడుగుతున్నప్పుడు ఈ స్థల పురాణాలను కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా, అవి లెక్కలోకి తీసుకురావాలి కదా. అంటే మనకి నచ్చితే ఆ స్థల పురాణం ఉంటుంది, మనకి నచ్చకపోతే ఆ స్థల పురాణం ఉండదన్నమాట. ఈ రోజు నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. బీబీ నాచ్యారు వెంకటేశ్వర స్వామి వారిని పెళ్లి చేసుకున్నాడు, అలాగే ఈ చెలువ నారాయణ స్వామి వారి ఆలయంలో కూడా బీబీ నాచ్యార్ ఉంది అని అంటున్నారు కదా. మీరు నెట్ లో కొట్టి చూస్తే చాలా మంది ఇంకా వెంకటేశ్వర స్వామి వారు పెళ్లి చేసేసుకున్నారనే వస్తుంది. అసలు బీబీ నాచ్యార్కి వెంకటేశ్వర స్వామి వారికి ఎటువంటి సంబంధము లేదు లేదు లేదు. అలాగే చెలువ నారాయణ స్వామి వారికి సంబంధించింది కూడా ఏదో జరిగి ఉంటుంది, కానీ ఈ బీబీ నాచ్యార్ అయ్యుండదు. ఒకవేళ అయ్యుంటే బీబీ నాచ్యార్ ముస్లిం అయ్యుండరు అంతే. ఆ రోజు కూడా నేను అదే చెప్పాను. అప్పుడు పరాయి వాళ్ళు దేవుడికి ప్రేమికులుగా ఉండకూడదా, ఎంత విశ్వాసంగా ఉండకూడదా అని చెప్పి దాని గురించి ఇంత పెద్ద కథ అనమాట. బీబీ నాచ్యార్కి సంబంధించి ఒక ప్రేమ కథ అని చాలా మంది వీడియోలు పెట్టారులేండి బీబీ నాచ్యార్ గురించి. ఇప్పుడు ఈ వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? రాముడు మావాడు అంటున్నాడు, రాముడికి గడ్డ ఉంది, రాముడికి మీసం ఉంది అంటున్నారు. ఇప్పుడు ద్వేషాలు పెంచి ఎవరైతే వీడియోస్ అన్ని చేశారో వీళ్ళందరూ కట్టగట్టుకుని అతని మాటను వెనక్కి తీసుకునేలాగా మాట్లాడగలరా? కపిల్ సిబాల్ని ప్రశ్నించగలరా? ప్రశ్నించలేరు. ఈ ప్రశ్నించే వాళ్ళు బీబీ నాచ్యార్ గురించి కూడా నాకు అథెంటిక్ గా చెప్పాలి. ఎందుకంటే ఉంది అన్నారు, నేను లేదు అంటున్నాను. ఒకవేళ ఉండుంటే ఆవిడ ముస్లిం అయ్యి ఉండదు అని చెప్తున్నాను. అలాగే సంవత్సరాలు కూడా నేను అథెంటిక్ గా చెప్పాను. ఎవరైనా సరే ఈ టాపిక్ ని టచ్ చేయాలి అని అనుకున్నప్పుడు బీబీ నాచ్యార్ గురించి కూడా అథెంటిక్ గా చెప్పండి. నాకు చరిత్రకి సంబంధించి సంవత్సరాలతో సహా అథెంటిక్ ఎవిడెన్సెస్ కావాలి. అవి ఎవరైనా చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే మనం ప్రజలకు ఇవ్వాల్సింది సరి అయిన చరిత్ర. ముందు ముందు మనం పిల్లలకి సరియైన చరిత్ర ఇవ్వలేదు అని అనుకోండి, అది అబద్ధపు చరిత్ర అని అనుకుంటారు. కాబట్టి మనం తెలియని విషయాలనే తెలుసుకోవడంలో తప్పేం లేదు. ఏమో ఒకవేళ నేనే తప్పు చెప్పుండొచ్చేమో, కానీ నేను ఇయర్స్ తో పాటు మొత్తం అన్ని చూపించేశాను. ఎందుకంటే ఒక హిస్టరీని పరిశోధన చేసే ఆయన, మామూలు ఆయన కదా, ఆయనతో పాటు నేను ఇంటర్వ్యూ చేశాను. కాబట్టి మాక్సిమం నేను చెప్పిన దానిలో నేను తప్పలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వీడియో చేశాను కాబట్టి. నేను చెప్పిందని తప్పు అని నాకు ఎవిడెన్సెస్ తో చూపిస్తే చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఈ రోజు బీబీ నాచ్యార్కి సంబంధించి తిరుమల తిరుపతికి అంటగట్టేశారు. వాళ్ళని మనం అడాప్ట్ చేసేసుకున్నాం. వాళ్ళు కూడా మనలోకి వచ్చేసారు, మావి అంటున్నారు. మన ఆస్తులు లాగేసుకోవాలి, అదే కారణం అయ్యి ఉంటుంది. ఇప్పుడు తిరుపతి లాగేసుకుంటారు, మాది అంటున్నారు కాబట్టి ఇచ్చేయండి కట్టం అంటున్నారుగా, ఇచ్చేస్తారా? ఏం చెప్తారు సమాధానం? ఒక వీడియో ఎవరైనా చేసినప్పుడు ఇంకొకరు దాన్ని ఖండిస్తూ ఉన్నప్పుడు మనకి తెలియకుండా ఆ వీడియోని పూర్తిగా వినకుండా కింద కామెంట్లు పెట్టడం గాని ఇంకొకరి మీద ట్రోల్స్ గాని చేయకండి. ఎందుకంటే తెలియకుండా ఇంకొక మనిషిని మనం నిందించాము అని అనుకోండి, అది కరెక్ట్ కాదు. నేను ఏదైనా ఒక విషయపరంగా ఒక విషయాన్ని చెప్పాను అంటే అది వ్యక్తిగతంగా మాట్లాడతారు. విషయపరంగా మాట్లాడండి. వ్యక్తిగతంగా దూషణ ఎవడైనా చేస్తాడు.
విషయం లేనివాడే వ్యక్తిగత దోషం చేస్తాడు. వ్యక్తిగత దోషణ విషయం ఉన్నవాడు ఎప్పుడూ చేయడు. కాబట్టి కాస్త గమనించి కింద కామెంట్లు పెట్టండి. ఒకవేళ మీరు ఏదైనా దోషం చేసుకున్నారనుకోండి, డోంట్ కేర్ మాస్టర్, ఒక్కడు కూడా నేను లెక్క చేయను. ఎందుకో తెలుసా, నా దగ్గర విషయం ఉంది అని నాకు తెలుసు. కాబట్టి లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.